పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. రాజధాని అమరావతికి కేంద్రం షాక్. రాజధాని పనులకు చెమురు సెగ. బల్క్ సరఫరాకు కేంద్రం బ్రేక్. అయోమయంలో యంత్రాంగం. చమురు సంక్షోభంపై వైసీపీ విమర్శనాస్త్రాలు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం నుంచి అనూహ్య చికాకెదురైంది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా వేధిస్తున్న డీజిల్ కొరత సెగ ఇప్పుడు రాజధాని పనులకు తగిలింది. అమరావతి నిర్మాణంలో పాల్గొంటున్న భారీ యంత్రాలకు, వాహనాలకు అవసరమైన చమురును రిటైల్ బంకుల ద్వారా బల్క్ మొత్తంగా పద్ధతిలో సరఫరా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. నిబంధనలకు విరుద్ధంగా రిటైల్ బంకుల నుంచి భారీ మొత్తంలో డీజిల్ తరలించడానికి వీల్లేదని, గతంలో జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్రం తేల్చి చెప్పింది. సాధారణంగా పెట్రోల్ బంకుల నుంచి వాహనదారులకు మాత్రమే ఇంధన విక్రయాలు జరగాలి. భారీ పరిశ్రమలు, నిర్మాణ ప్రాజెక్టులు నేరుగా చమురు కంపెనీల నుంచి బల్క్ రేటుకు డీజిల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం రిటైల్ బంకుల్లో లీటర్ డీజిల్ ధర సుమారు 98 రూపాయలు ఉండగా బల్క్ ధరకు కొనుగోలు చేస్తే అది 153 వరకు పలుకుతుంది. ఈ భారీ వ్యత్యాసాన్ని అధిగమించడానికి అమరావతి పనులకు తక్కువ ధరకే డీజిల్ అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రిటైల్ బంకుల నుంచి సరఫరాకు అనుమతిచ్చింది. దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అసలు ఇటువంటి ఉత్తర్వులు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. సామాన్య ప్రజలకు, రైతులకు అందాల్సిన ఇంధనాన్ని ఇలా మళ్లించడం వల్ల మార్కెట్లో మరింత కొరత ఏర్పడుతుందని కేంద్రం హెచ్చరించింది. గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో డీజిల్ నిల్వలు నిండుకోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. స్టాక్ లేదంటూ బోర్డులు పెట్టడంతో వాహనదారులు ఒక బంకు నుంచి మరో బంకుకు పరుగులు తీస్తున్నారు. డీజిల్ కొరత ఉందన్న వార్తలతో పెట్రోల్ కోసం కూడా జనం ఎగబడుతుండటంతో పరిస్థితి అదుపు తప్పింది. రవాణా రంగానికి వెన్నెముకగా ఉన్న డీజిల్ అందుబాటులో లేకపోవడంతో నిత్యావసర వస్తువుల సరఫరాపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి కేంద్రం నుంచి కోటా పెంచాలని రాష్ట్రం కోరినప్పటికీ బల్క్ సరఫరా వ్యవహారంతో కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ప్రభుత్వ నిర్ణయంతో అటు సామాన్యులకు ఇబ్బందులు కలగడమే కాకుండా ఇటు రాజధాని పనులు కూడా మందగించే ప్రమాదం కనిపిస్తుంది. చమురు కొరత వ్యవహారం ఇప్పుడు రాజకీయ రంగం పులుముకుంది. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ కృత్రిమ కొరతను సృష్టించిందని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ఆరోపిస్తుంది. అమరావతి కాంట్రాక్టులకు మేలు చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇందులో దాదాపు 150 కోట్ల మేర కుంభకోణం జరుగుతుందని మాత్రం విమర్శిస్తుంది. రిటైల్ ధర, బల్క్ ధర మధ్య ఉన్న 50 వ్యత్యాసాన్ని కాంట్రాక్టర్లకు లాభంగా మలిచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. రైతులు, ఆటో డ్రైవర్ల పొట్టకొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే ఇదంతా చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని మరో రాష్ట్రంలో లేని కొరత ఏపీలోనే ఎందుకు వచ్చిందంటూ వారు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన గట్టి ఆదేశాలతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది. ఒకవైపు రాజధాని పనిలో ఆగకూడదని, మరోవైపు నిబంధనల ప్రకారం చమురు సరఫరా జరగాలని ప్రభుత్వం భావిస్తుంది. రిటైల్ బంకుల నుంచి బల్క్ సరఫరా ఉత్తర్వులను ఉపసంహరించుకుంటే కాంట్రాక్టర్లు ఎక్కువ ధర పెట్టి డీజిల్ కొనాల్సి వస్తుంది. ఇది ప్రాజెక్టు వ్యయం పెరగడానికి కారణమవుతుంది. మరోవైపు రాష్ట్రంలో నెలకొన్న చమురు కొరతను త్వరగా పరిష్కరించకపోతే ప్రజాగ్రహం తప్పేలా లేదు. కేంద్రం సూచనల మేరకు రాష్ట్రం తన నిర్ణయాన్ని ఎలా మార్చుకుంటుంది, ఈ చమురు సంక్షోభం నుంచి అమరావతి పనులను ఎలా గట్టెక్కిస్తుంది అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. రాజధాని కల నెరవేరాలంటే చమురు అడ్డంకులను అధిగమించడం ప్రస్తుతానికి అనివార్యంగా కనిపిస్తుంది. చమురు సంక్షోభం రాజధాని పనులపై ప్రభావం చూపుతున్న వేళ ప్రభుత్వం తీసుకున్న తదుపరి చర్యలు రాష్ట్ర భవిష్యత్తుకు కీలకం కానున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.